సార్ వార్ స్టార్ట్ అయిన కొద్ది సేపటి క్రితం అంటే ఒక గంటలోపే సుప్రీం లీడర్‌ని చంపేశారు వాళ్ళు. అంటే చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే ఒక సుప్రీం లీడర్‌ని, ఒక దేశ సుప్రీం లీడర్‌ని చంపడం ఇంత ఈజీనా? అది కూడా వార్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే. అంటే ఎప్పటినుంచో కూడా వాళ్ళు ఒక సర్వైలెన్స్‌లో ఉంచారా? నిఘా పెట్టారా అతని పైన అన్న ఒక డౌట్స్ అయితే వస్తున్నాయి సార్. అంటే ఏం ప్లాన్ చేశారు? అటు యూఎస్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, ఆ ఇజ్రాయెల్ ఉన్న మొసాద్ కావచ్చు. అంటే ఏం ప్లానింగ్ చేశారు? అంత ఈజీనా సార్ అసలు? ఇది ఒక రోజులో ఇది నీ జర్క్ రియాక్షన్ కాదు. ఇజ్రాయెల్ ఇంతకు ముందు హ్మ్. సైంటిస్టులని, పెద్ద పెద్ద లీడర్స్‌ని డ్రోన్ స్ట్రైక్‌లో చంపేసింది. అవును. అది ఇరాన్‌లోనే కాదు, హ్మ్. వేరే దేశాల్లో కూడా కొట్టింది. హ్మ్. వాళ్ళ హమాస్ లీడర్స్ కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళని కొట్టింది. అవును. అంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మొత్తం వాళ్ళకి విరుద్ధంగా ఉన్న దేశాల్లో అంతటా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గ్రూప్స్లో, హ్మ్. వాళ్ళ మిలిటరీలో టాప్ లీడర్షిప్లో వాళ్ళు నిఘా వేసి ఉంచారు. లోపల కూడా చొచ్చుకొని ధురంధర్లో మీరు అవును. చూశారు, ధురంధర్ 1 మీరు చూశారు. హ్మ్. దాంట్లోనే చేరి దాంట్లోనే వాళ్ళ నాయకుడిని కొట్టేసినట్టు హ్మ్. వాళ్ళ గ్రూప్లోనే వీళ్ళు నిఘా వేసి ఉంచారు. మొసాదే కాదు, సిఐఏ కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఇంట్రెస్ట్కి అగేన్స్ట్గా ఏ ఏ దేశాలు, ఏ ఏ గ్రూప్స్ పనిచేస్తున్నాయో అక్కడక్కడ వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళకి రియల్ టైం ఇంటెలిజెన్స్ వస్తుంది. హ్మ్. ఆ ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా వాళ్ళు మిత్ర దేశాలతోని పంచుకుంటారు. ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ ఇది ఇంటెలిజెన్స్ షేరింగ్ హ్మ్. ఎక్సలెంట్. హ్మ్. వాళ్ళు ఆ గంటలోనే కొట్టారు అంటే ఎన్ని ఏళ్ల నుంచో, ఎన్నాళ్ల నుంచో వాళ్ళ మీద నిఘా వేసి ఉంచారు. ఆపర్చ్యూన్ టైం కోసం వెయిట్ చేశారు. ఆ టైం దొరకగానే ఒక ఫోన్ కాల్ చేసుంటాడు బహుశా, హ్మ్. వెంటనే కొట్టేశారు. ఓకే. అంత ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయడం ఇది యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్‌కే సాధ్యమవుతుంది. ఓకే. అటువంటి కేపబిలిటీ హ్మ్. మన భారతదేశానికి ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓకే. మన భారతదేశం అభివృద్ధిని ఆహ్, దాన్ని ఆపడానికి చేస్తున్న శక్తులు మన భారతదేశంలో ఉన్న, వేరే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ మీద మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నిఘా వేసి వాళ్ళని, మన అభివృద్ధిని ఆపడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలం చేయాలని, మన సామాన్య ప్రజానీకం శాంతియుతంగా భారతదేశంలో ఉండాలని, మనం మన కంట్రీని వికసిత్ భారత్గా 2047కి చేరుకునే దాంట్లో ఎటువంటి ఆంతర్యం కలగకూడదని నేను కోరుకుంటున్నాను. మనమందరము భారతీయులం కలిసి ఎటువంటి సైడ్స్ తీసుకోకుండా మన దేశం ఇంట్రెస్ట్, మన ప్రజానీకం, మన 140 కోట్ల భారతీయులు అందరూ రామరాజ్యంలో ఉన్నట్లు వాళ్ళకి చదువు, ఉద్యోగం, వాళ్ళ ఇది ఎకానమీ, వాళ్ళు చేసే ఇండస్ట్రీస్, స్టార్టప్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్పేస్ ప్రోగ్రామ్స్, మిలిటరీ డెవలప్మెంట్, ఇవన్నీ సవ్యంగా మన దేశ ప్రధాని ఎటువైపు మనకు తీసుకెళ్తున్నారో అటువైపు ఎటువంటి అంతర్యం జరగకుండా ఉండాలని కోరుకుంటాను. దీనికి మనమందరం భారతీయులం, 140 కోట్ల భారతీయులం అందరం కలిసి మన దేశాన్ని 2047లో ఇది వికసిత్ భారత్గా చేయాలి అని, మనం అగ్రరాజ్యంగా కావాలని, మనం అందరూ పావర్టీ పోవాలని, ఆకలి దప్పికలు ఉండకూడదని, అందరికీ ఇళ్ళు ఉండాలని, అందరి పిల్లలు సుఖశాంతులతో ఉండాలి, బాగా చదువుకోవాలి అని, అందరికీ ఆరోగ్య వసతులు, వైద్య వసతులు అందుబాటులో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఖమేని చనిపోయిన తర్వాత ఇంకెవరు అక్కడ సుప్రీం లీడర్ అయినా కూడా మేము చంపేస్తాం, వదలము. మేము చెప్పిన వాళ్ళే ఉండాలి, మా కంట్రోల్‌లోనే ఉండాలని అన్నాడు. మరిప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది? ట్రంప్‌కు లొంగిపోయి అతనికి చెప్పినట్టే ఒక సుప్రీం లీడర్ నియమిస్తారా? లేకుంటే వేరే వ్యక్తి నియమించినా ఎవరొచ్చినా కూడా ట్రంప్ చంపేస్తాడా సార్? ఇరాన్ అయితే తగ్గేదేలే హ్మ్. అని చెప్తోంది. హ్మ్. అది ఎంతవరకు ఇలా కంటిన్యూ చేస్తుందో అనేది వేచి చూడాలి. హ్మ్.
ఎందుకంటే వాళ్ళు కూడా మొండి వాళ్లే. అవును. వాళ్ళు ఇన్నాళ్ళు అమెరికాని ఎదిరించారు, ఎదిరిస్తూనే వచ్చారు ఇన్ని దశాబ్దాలుగా. అటువంటప్పుడు వాళ్ళ దగ్గర అమెరికాని ఇజ్రాయెల్ని ఎదుర్కొనడానికి ఎంత శక్తి ఉంది, ఎన్ని మిసైల్స్ ఇంకా మిగిలి ఉన్నాయి, ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, వాళ్ళు ఈ దీన్ని డెవలప్ చేసే మ్యానుఫ్యాక్చర్ చేసే ఫెసిలిటీస్ని అమెరికా కొడుతుంది, నాశనం చేస్తుంది. మిగతా ఏ దేశాలన్నా వాళ్ళకి సైన్య సామగ్రి ఇస్తారా? ఇప్పటిదాకా అయితే ఇవ్వలేదు. ఇంతకు ముందు యుద్ధం మొదలయ్యే ముందు ఇచ్చారు, అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు మటుకు వచ్చిన వార్తల్లో ఎవరు డైరెక్ట్ గా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అందరూ యుద్ధ విరమణ చేయండి, మాట్లాడండి అని చెప్తున్నారు. ఎందుకంటే చైనాకు కూడా ఆయిల్ సప్లైస్ దెబ్బతింటున్నాయి. రష్యాకైతే ఆయిల్ మనం మొత్తం వరల్డ్, భారతదేశం అయితే కొంటుంది. మిగతా కంట్రీస్ ఎలా మేనేజ్ చేస్తాయి అనేది చూడాల్సి ఉంది. కానీ మనం, మన భారతీయులం, మన భారతదేశం, మన భారత పౌరులు ఆ యుద్ధ జరిగే కంట్రీస్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండాలి అని, ఒకవేళ వాళ్ళని ఇవాక్యుయేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని సరైన సమయంలో వాళ్ళని సేఫ్గా తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. సార్, ఇంకోటి, ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా అంటే రష్యా, చైనా ఒక స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాయి. అంటే మేము సపోర్ట్ చేస్తాం, యుద్ధంలోకి దిగుతామని చెప్పలేదు, కానీ ఖమేనీ మరణాన్ని ఖండించాయి. మరి ఫ్యూచర్లో యుద్ధం లాంగ్గా రన్ అవుతే రష్యా కూడా ఏమైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? చైనా ఎంట్రీ అయ్యే అవకాశం ఉందా? ఇదేమన్నా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా సార్? ఇంతవరకు హిస్టరీలో చైనా డైరెక్ట్ గా వేరే కంట్రీ కోసం ఇన్వాల్వ్ అయిన ఇది పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం వాళ్ళు డైరెక్ట్ వార్కి వెళ్ళారు, కానీ అది వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వెళ్ళారు. వేరే కంట్రీ నేషనల్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధంలో దిగింది లేదు. కాబట్టి అటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రష్యా ఆల్రెడీ యుక్రెయిన్తో యుద్ధం చేస్తోంది, ఎన్నో లాసెస్ భరించిద్ది, వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి. ఈ యుక్రెయిన్కేమో ఇన్ని ఏళ్లుగా యుక్రెయిన్ రష్యాకి అగెన్స్ట్గా నిలబడగలిగింది అంటే అమెరికన్ అండ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు సప్లై చేస్తున్న మిలిటరీ హార్డ్వేర్ మీద ఆధారపడి, వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి వాళ్ళు రష్యాని ఎదుర్కొన్నారు. ఇటు రష్యా ఒక సైడ్ ఇది యుక్రెయిన్తో యుద్ధం చేస్తూ వీళ్ళకి మద్దతుగా వస్తుంది అని నేను అనుకోను. నా అనాలిసిస్ ప్రకారం వాళ్ళు చెయ్యరు. డైరెక్ట్ గా వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యేది లేదు అని అనుకుంటున్నాను. భారతదేశం కూడా వైద్యపరంగా మనకి ఇరాన్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తోని మంచి సంబంధాలు ఉన్నాయి, యుఎస్, ఇజ్రాయెల్ తోని ఉన్నాయి. కాబట్టి మనం చెప్పేది, మన భారత ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ యుద్ధ విరమణ త్వరగా జరగాలి, మీరు ఇద్దరు వెనక్కి తగ్గాలి, టేబుల్ మీద కూర్చొని మాట్లాడండి, మీకు కావలసిన మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది సాల్వ్ చేసుకోండి, ప్రపంచంలో శాంతిని స్థాపించండి అని భారతదేశము అంటోంది, అటు ఐక్యరాజ్య సమితి కూడా అంటోంది. కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేసే తాహత్ ఇది ఎవరికి లేదు. ఇజ్రాయెల్, యుఎస్ ఎప్పుడైతే వాళ్ళ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అచీవ్ అవుతాయో అప్పుడే వాళ్ళు సంధికి కానీ యుద్ధ విరమణకి కానీ కోరుకుంటారు. ఇంతవరకు ఇరాన్ ఎంతవరకు దాన్ని ఎదుర్కోగలదో అనేది మనం వేచి చూడాల్సిందే.